హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనకి మంచి బడ్జెట్లో హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసరికి కార్ పార్కింగ్ అయితే కొంచెం మనకి 33 ఫీట్ రోడ్ అయితే బయట ఉంది కాబట్టి బయట మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి నార్త్ సైడ్ వాయువులు అయితే స్టెప్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం ఎంట్రన్స్ వాల్ కూడా చూడండి, వాల్ టైల్స్ అయితే అంటించారనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసరికి 2 years ఓల్డ్ బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇక్కడ సబ్మెర్సిబుల్ బోర్ కూడా ఇక్కడైతే రావడం జరిగింది. ఈస్ట్ సైడ్ మనకి 5 feet వరకు సెట్ బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎంట్రన్స్ మనకి 7 feet వరకు ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా ఎంట్రన్స్. ఇక్కడ ఈశాన్యంలో అయితే పూజా గది వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, పైన పిఓపి సీలింగ్ కూడా ప్లెయిన్గా అయితే తీసుకున్నారు, చక్కగా చిన్న బాక్స్ టైప్ అక్కడెక్కడ. ఇది వచ్చేసరికి మొత్తం టైల్స్ అంతా కూడా 2x2 టైల్స్ అయితే ఇక్కడ ఈ బిల్డింగ్కి యూజ్ చేయడం జరిగింది. డబల్ లేయర్ టైల్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. పైన పిఓపి సీలింగ్ కూడా చూడండి, మొత్తం అంతా సింపుల్గా అయితే తీసుకోవడం జరిగింది. పెద్ద హడావిడిగా ఏం లేదు, మొత్తం లైట్ కలర్స్ అయితే నీట్గా అయితే బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే చాలా అందంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ మాత్రం. చూడండి ఫ్రెండ్స్, హాల్ కూడా చాలా విశాలంగా వచ్చింది. మనకి ఈస్ట్ సైడ్ ఒక విండో కూడా తీసుకున్నారు. ఇక్కడ 12 mm రాడ్స్ అయితే ఇక్కడ యూజ్ చేశారు సేఫ్టీ గ్రిల్స్కి. యూపీవీసీ డోర్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇల్లు అల్యూమినియం అయితే తీసుకున్నారు యూపీవీసీ డోర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఒకటి ఇక్కడ రావడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఇటుపక్క మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. పైన స్టోరేజ్ పర్పస్ కూడా బాగానే వచ్చింది ఫ్రెండ్స్. ఒక బడ్జెట్లో అయితే హౌస్ ఫ్రెండ్స్. ఇది ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే కూడా సరిపోతుంది ఈ బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్. మనకి సౌత్ సైడ్ అయితే 2.5 feet సెట్ బ్యాక్ వరకు కూడా రావడం జరిగింది. ఈస్ట్ సైడ్ కూడా చూడండి, వెస్ట్ సైడ్ కూడా ఒక 2 feet సెట్ బ్యాక్ అయితే ఉంది. ఈస్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ వాష్ ఏరియా కూడా ఇచ్చారు, వాష్ బేసిన్. ఇటు నుంచి ఇలా ముందుకెళ్ళినట్లయితే కొంచెం మనకి ఈ లెఫ్ట్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా సరే హౌసెస్ తీసుకోవాలనుకుంటే ఈ బిల్డింగ్ మాత్రం మనకి బడ్జెట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా హౌసెస్ కావాలనుకున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడైతే వెస్ట్రన్ కంఫర్ట్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది అక్కడ కబోర్డ్స్ కూడా వచ్చేసినాయి, అక్కడ వెంటిలేషన్ విండో కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి చూడండి మనకి కామన్ బాత్రూమ్ అనమాట. ఇండియన్ కంబోర్డ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ బిల్డింగ్ అయితే ఓవరాల్గా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే నూతనంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చూడడం వల్ల ఒక అవగాహన అయితే ఉంటుంది. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ.